ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. సిట్ సభ్యుడిగా సిఐడి ఎస్పీ చక్రవర్తిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 16లోగా సిట్ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. సిట్ సభ్యుడిగా సిఐడి ఎస్పీ చక్రవర్తిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 16లోగా సిట్ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేసింది. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. సిట్ సభ్యుడిగా సిఐడి ఎస్పీ చక్రవర్తిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 16లోగా సిట్ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలతో సిట్ ఏర్పాటైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, అంటే 2018లో గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి మూల్యాంకనం జరిగినప్పుడు కొన్ని అవకతవకలు వచ్చాయని ఏపీ హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అంటే 18 మంది గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు. అప్పుడు వాల్యుయేషన్ లో జరిగిన ఇబ్బందులు, ఇతర అవకతవకలు, కొన్ని వివాదాల కారణంగా హైకోర్టులో ఇది కేసు వచ్చినప్పుడు మన సిట్ ఏర్పాటు చేయాలని సూచించింది. అందులో భాగంగానే సిఐడి చీఫ్ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో సిఐడి చీఫ్ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో సిట్ బృందంలో సిఐడి ఎస్పీ కె చక్రవర్తి సభ్యుడిగా ఉంటారు. దీంతో పాటు ప్రభుత్వ శాఖల నుంచి కూడా ఒకరిని సభ్యులుగా తీసుకునే అవకాశం ఉంది. అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి డేటా ఏ రకంగా ఉంది, 2018 గ్రూప్ 1 పరీక్షలో ఈ అవకతవకలకు సంబంధించి సమాచారం ఇవ్వటం, ఇతరత్ర అంశాల మీద ప్రధానంగా సిట్ దర్యాప్తు ప్రారంభిస్తుంది. వచ్చే నెల 16లోగా, మార్చి 16లోగా విచారణ చేసి నివేదిక సిద్ధం చేయాలని కూడా హైకోర్టుకు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా కొద్దిసేపు క్రితం వచ్చాయి. అంటే ఓవరాల్ గా హైకోర్టు ఆదేశాల మేరకు 2018లో గ్రూప్ 1 పరీక్ష జరిగినప్పుడు అప్పుడు జరిగిన వాల్యుయేషన్ లో అవకతవకలకు సంబంధించి 18 మందికి ఉద్యోగాలు వచ్చి వాటి విషయంలో సిట్ కూలంకుషంగా దర్యాప్తు చేసిన తర్వాత ఈ ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మళ్ళీ వీరికి ఏ పోస్టులు కేటాయిస్తారు, అసలు పోస్టుల విషయంలో వేరే నిర్ణయం ఏమైనా ఉంటుందా, ప్రభుత్వం ఏం చేస్తుందో అనేది సిట్ నివేదిక వచ్చిన తర్వాత హైకోర్టు సమర్పించిన తర్వాత దీని మీద ఒక పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.